వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం గోల్డ్ సిరీస్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాము. బట్ ఆ న్యూస్ పక్కన పెడితే గోల్డ్ గురించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం వింటూ ఉన్నాము నిన్నటి నుంచి, ఎస్పెషల్లీ నిన్న నైట్ నుంచి. బడ్జెట్ ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో కేంద్రం, అప్పుడు బంగారం ధర తగ్గింది. దాంతోపాటు ఎవరైతే ఇంకా బంగారం కొనలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి బంగారం ప్రతి ఒక్కరు కూడా కొనుక్కునే అవకాశాన్ని కల్పిస్తాము అన్న ఉద్దేశంగా ఒక న్యూస్ అయితే బయటకు వస్తుంది సార్. ఇంతకది ఏంటి, బంగారం 20,000లోనే మనం కొనుక్కోవచ్చు అంటున్నారు. అది ట్రూవా? వాస్తవం అయితే అది ఎందుకు అలా పెట్టడం జరిగిందంటారు? కరెక్ట్గా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇది ఒక పెద్ద కన్సర్న్ అండి. అందరికీ అందుబాటులో ఉండేలాగా ప్రైసింగ్ ఉండడం వేరు. 75,000 రూపాయలు ప్రతి తులం బంగారం అంటే 10 గ్రాముల బంగారం మనం కొనాలి అంటే 70,000 రూపాయలు ప్లస్ దానికి వేస్టేజ్ ఛార్జెస్ ఉంటుంది, వాల్యూ అడిషన్స్ ఉంటాయి దానికి. అంటే అది కనీసం 1,00,000 రూపాయలు దాటిపోతుంది అది ఈజీగా. సో ఒక తులం బంగారం కొనాలంటే 1,00,000 రూపాయలు దాటిపోయే కాలంలో ఇప్పుడు చిన్న చిన్న ఉద్యోగులు ఉంటారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళందరూ కూడా కోరికలు ఉంటాయి. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెయిన్గా రీజన్ తీసుకోవడానికి వీళ్ళందరి కోసమే అని కాదు, వీరొక్కరి రీజన్ అనే కాదు, ఇంకొక రీజన్ కూడా ఉంది. అఫ్కోర్స్ ఇక్కడ ప్రతి ఇండియన్ బంగారం కన్జంప్షన్ అనేది పెరిగిపోతుంది. ప్రతి లో ఇన్కమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక మేజర్ అడ్వాంటేజ్. ఇది ఒక గుడ్ న్యూస్ వాళ్ళందరి కోసం. బెనిఫిట్ కంటే ఎక్కువగా కన్వీనియన్స్ అని చెప్తాను నేను. ఎందుకు ఆ మాట చెప్పానంటే, మన జనరల్గా ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే 24 క్యారెట్ల బంగారం అంటే ప్యూర్ గోల్డ్, అంటే అది మనము బిస్కెట్ రూపంలో లేదంటే కాయిన్ రూపంలో కొనుక్కోవచ్చు. బట్ మనకు ఒకవేళ జ్యువెలరీ కావాలనుకోండి, ఖచ్చితంగా అది 22 క్యారెట్ గోల్డ్ ఆల్ బిలో ఉండాలి. దానిపైన ఉంటే దాంట్లో ఆ స్ట్రెంత్ అనేది ఉండదు, అది తెగిపోవచ్చు, ఇరిగిపోవచ్చు, తొందరగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టెక్నికల్గా చూసుకుంటే ఎనీథింగ్ యాట్ ఆర్ బిలో 22 క్యారెట్ గోల్డ్ ఈజ్ అ నైస్ జ్యువెలరీ, వెరీ సేఫ్ అండ్ వెరీ గుడ్ ఇన్ స్ట్రెంత్. అంటే దాని ప్రకారం చూసుకుంటే డైలీ రఫ్ చేసుకోవచ్చు, డైలీ వేర్ కోసం బాగా పనికి వస్తుంది. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే 18 క్యారెట్ 22 క్యారెట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే ఏం జరిగిందంటే మధ్యలో దీనికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇప్పుడు 20,000 రూపాయల మీరు తులం బంగారం తీసుకోవచ్చు. 20,000 రూపాయలతోటి అబ్సల్యూట్లీ 20,000 ఆర్ 25,000 మధ్యలో. సూపర్. అది కూడా చెప్తా అది ఎందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. బికాస్ దే ఆర్ గోయింగ్ టు మ్యాండేట్. ఇప్పటిదాకా ఏముండదంటే మనకి బంగారం ఏ క్యారెట్ లో తీసుకోవచ్చు సార్, అంటే 20,000కి. ఎగ్జాక్ట్లీ ఆ క్యారెట్ విషయమే నేను వస్తున్నాను. బట్ బిఫోర్ దట్ కొంచెం ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచనకి రావడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అది ఏంటంటే ఒకటే కాదు, 2 అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే అందరూ భయపడేది ఏంటంటే, బంగారం రోజు రోజుకి పెరిగిపోతుంది, దేవుడా కిందికి దిగొస్తే బాగుండు కదా, దేవుడు దిగొచ్చేస్తాడేమో కానీ పూజలు ఎక్కువ చేస్తే, కానీ బంగారం ధర మాత్రం కిందికి రావట్లా. అలాంటి పరిస్థితి వచ్చేసింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా విషయాల్లో అన్ని వర్టికల్స్లో చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంది అనమాట. అంటే 28 స్టేట్స్లో అసలు క్రైమ్ రికార్డ్స్ ఎలా ఉంది, అసలు పొలిటికల్ సినారియో ఎలా ఉంది, ఎకనామిక్ సినారియో ఎలా ఉంది, లోన్ పిక్చర్ ఎలా ఉంది, ఇవన్నిటి గురించి చాలా క్లోజ్గా ప్రతి వారం వారు ప్రతి నెల వాళ్ళు ఒక అప్డేట్ అనేది తీసుకుంటారు. తేలింది ఏంటంటే, గత చాలా సంవత్సరాల నుంచి చూసుకుంటే క్రైమ్ రికార్డు ఎలాగైతే మర్డర్స్ ఎలాగైతే కాస్తంత తగ్గిందో, రేప్ కేసెస్ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకి. రీసెంట్గా మనం కోల్కతా రేప్ కేసు కూడా చూసుకుంటే, అంటే దానికి హద్దు లేకుండా పోయింది. అయితే గోల్డ్కి ఇవన్నీ కేసెస్కి సంబంధం లేదు. ఇప్పుడు చెప్పబోయే కేసు గురించి చాలా క్లోజ్ సంబంధం ఉంది. అదేంటంటే ఆడవాళ్ళండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, అది చేతి రింగా నెక్లెసా అవన్నీ పక్కన పెడితే అది అకేషనల్గా తీస్తారు, కానీ చైన్ మాత్రం మెడలో ఖచ్చితంగా ఉండాలి. కనీసం పుస్తల తాడన్నా 100% ఉండాలి పెళ్ళైన వాళ్ళకి. అండ్ పెళ్ళి కాని వాళ్ళకి ఖచ్చితంగా మీ మెడలో ఉన్నట్టుగా గోల్డ్ చైన్ కంపల్సరీ కావాలి. సో ఈ విషయంలో చూసుకుంటే గోల్డ్ చైన్ స్నాచింగ్ కేసెస్ అన్ని క్రైమ్స్ కంటే కూడా ఎక్కువ అయిపోయింది అనమాట. ట్రూ సార్. మనం రీసెంట్గా ఆర్టికల్లో కూడా చూసాము. ఆల్మోస్ట్ నెంబర్ కరెక్ట్గా తెలియదు కానీ బంగారం వేసుకొని బయటికి వెళ్ళాలి అంటే ఆ దొంగల వల్ల మనం చాలా మంది ఇంట్లోనే పెట్టడం లేదంటే బ్యాంక్ లాకర్స్లో పెట్టడం జరుగుతుంది. అంటే ఒక్క క్షణంలో ఆ చైన్ కనీసము ఇప్పుడు మన దగ్గర మన ఇండియన్ ట్రెడిషన్లో చూసుకుంటే అది మహారాష్ట్ర ఉమెన్
ఎందుకంటే కేసెస్ ఇక్కడే ఎక్కువ అయ్యాయి కాబట్టి. మహారాష్ట్ర, ఢిల్లీ అండ్ దాంతోపాటు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనరల్గా వాడితే పెళ్ళైన వాళ్ళు మాత్రం కనీసం 2 తులాల నుంచి 5 తులాల మధ్యలో ఉంటుందండి చైన్. ఎందుకంటే పుస్తలతాడు కానివ్వండి ఆర్ నార్మల్ చైన్ కానివ్వండి కంపల్సరీగా మినిమం 20 grams ఉంటుంది. అంటే ఎవడన్నా దొంగ స్నాచ్ చేశాడనుకోండి 75,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు విలువ ఉన్న 1 తులం బంగారం చైన్తో సహా మీరు తీసుకోపోతే 2 తులాల బంగారం చైన్ 2 లక్షల రూపాయలు అవుతుంది. 2 lakhs ఒక్క సెకండ్లో వాడు దోచుకున్నాడు అంటే ఒక్క సెకండ్లో మీరు బై 2 lakhs వల్ల మీరు దోచుకోవడం వల్ల పూర్ అయిపోతున్నారు. పైగా మెంటల్ టెన్షన్, పైగా సో మెనీ అదర్ కంప్లైంట్స్ ఇవ్వాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, రోజుకి రాత్రి నిద్రపోరు, ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్కి గొడవలు, ఇన్ని టెన్షన్స్ మధ్యలో చాలా ఫ్యామిలీస్ అసలు నలిగిపోయాయి. సో ఇక్కడ తేలింది ఏంటంటే ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఒక కొత్త పద్ధతి అనేది తీసుకొద్దాము. మీకు యాక్చువల్గా మార్కెట్లో మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఈ విషయము. అందరికీ తెలుసు 1 gram గోల్డ్ అని చెప్పేసి ఎంతో మంది జ్యువెలరీస్ తయారు చేస్తారు. అవును సార్, ఇది 1 gram గోల్డ్ కాదే. సో యూ గోన్ టు గెట్ 18 carat 22 carat కాకుండా 14 carat తో పాటు 9 carat గోల్డ్ కూడా రాబోతుంది ఇప్పుడు మీకు. సూపర్ ఆప్షన్ సార్. అండ్ అది కూడా 20,000 25,000 లో ఉంది అని అన్నారు. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. ఒక చిన్న లైక్ 5,000 10,000 జీతం ఉన్న వాళ్ళు కూడా ఒక 4-5 నెలలు సేవ్ చేసుకుంటే వాళ్ళు కూడా అఫోర్డ్ చేసుకోగలుగుతారు. సో ఇందులో ఏమవుతుందంటే నన్ను అడిగితే ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఒక స్మార్ట్ పద్ధతిలో 10 గ్రాముల బంగారం కొనడానికి ఒకవేళ 9 carat బంగారం మీరు కొనబోతే ఒక 20,000 నుంచి 25,000 ఖర్చు అవుతాయి మీకు. అలాంటి 4 చైన్స్ చేయించుకోండి, ఒకటి పోయినా 2-3 ఉంటాయి ఇంకా మీకు. సో అప్పుడు మనకు అంత కష్టంగా అనిపించవచ్చు. ఆ దోచుకునే వాడు కూడా బాగా ఆలోచిస్తారు, బాస్ 20-30 వేల కోసం నా టాలెంట్ నేను వాడాలా, ఆ దొంగలంతా దారికి వచ్చేసేది ఏదైనా మంచి కష్టపడి ఉద్యోగం చేసుకోమని చెప్తా. ఎందుకంటే దానికంటే ఎక్కువ సంపాదిస్తారు నెలకు జీతం, కనీసం 50,000 నుంచి 1,00,000 రూపాయలు. సో చెప్పేది ఏంటంటే మంచి టాలెంట్ని మంచి చోట్ల వాడుకోండి. సో అక్కడ ఏమవుతుందంటే ఇలాంటి స్నాచింగ్ కేసెస్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతే, అంటే నిజంగా తగ్గిపోతాయని చెప్పట్లేదు, అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఇక్కడ మనం చూసుకుంటే ఎవ్రీ ఇండియన్ స్టేట్లో మనం చూసుకుంటే ఈ సేఫ్టీ కన్సర్న్స్ వల్ల చూసుకుంటే ముఖ్యంగా 32.54% ప్రతి సంవత్సరం కేసెస్ పెరుగుతున్నాయి. విచ్ ఇస్ ఇయర్ ఆన్ ఇయర్ 30+% అంటే విచ్ ఇస్ టూ హై అండి. సో ఇక్కడ మనం చూసుకుంటే 2021లో 7,000 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. దాని తర్వాత 9,278 in 22. సో అలా చూసుకుంటే ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో పెరుగుతూనే ఉన్నాయి కానీ కన్సర్న్ మాత్రం తగ్గట్లేదు. దీని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉంటుంది సార్? మార్కెట్ మీద చూసుకుంటే చూడండి, ఇంకా నన్ను అడిగితేలే యూసేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇది అందరికి గుడ్ న్యూసే. కాకపోతే ఏంటంటే ఎంతమంది ఈ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అన్నది. ఎందుకంటే ఇప్పుడు అందరు పెద్ద పెద్ద జ్యువెలర్స్ ఉన్నారండి, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. వాళ్ళు 9 carat గోల్డ్ పెడితే ఏమవుతుందంటే బాస్ మాకు హెడేక్ పెరిగిపోతుంది, క్వాంటిటీ మేము పెంచుకోవాల్సి వస్తుంది, మాకు ప్రాఫిట్ అనేది ఎక్కువ రాదు, ఇది మాకు హెడేక్గా తయారయ్యేలా ఉంది కదంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, మనం అందరం భారతీయులం. సో మన భారతీయుల్లో అందరి గురించి మీరు మేలు కోరాలి. మీ బిజినెస్ ఒకటే కాదు, అంటే మీరు కడుపు నింపుకోవాలి, వాళ్ళు కూడా నింపుకుంటారు. అందరి వెల్ఫేర్ గురించి ఆలోచించండి. ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు పాపం ఆడవాళ్ళందరూ ఒకవేళ వాళ్ళు మీ దగ్గర రెగ్యులర్ కస్టమర్ అయ్యానుకోండి, మళ్ళీ ఇంకొక నలుగురిని తీసుకొస్తారు. సో ఇందులో ఏంటంటే యూ షుడ్ నెవర్ బాదర్ అబౌట్ బిజినెస్ కన్సర్న్స్. నిజంగా ఇది ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేయబోతుంది. ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవ్వలేదు. ఆ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు. ఆ రోజు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాము. సో వెయిట్ చేస్తుండండి, చూస్తుండండి సుమన్ టీవీ. కానీ ఒక మంచి ఆలోచన అని చెప్పొచ్చు సార్. దీనివల్ల అందరూ కూడా చాలా మంది కూడా మనం ఫంక్షన్స్కి వెళ్ళిన ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఫంక్షన్స్ అకేషన్స్లో ఇంటికి అలా ఎవరికి దగ్గరికైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం చూస్తూ ఉంటాం. అప్పుడు మిగతా వాళ్ళు నాకు లేదే అన్న కన్సర్న్, ఆ బాధ అవన్నీ ఉంటూ ఉంటాయి. దానివల్ల చాలా మంది కూడా సఫర్ అయ్యి ఒక ప్రెస్టేజ్ లాగా తీసుకునే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళందరికీ ఏదైతే ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. yes, anyways, great information sir. thank you so much. welcome శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.